మీరు చాట్‌జీపీటీ, జెమినై లేదా క్లాడ్‌తో ప్రాంప్ట్ చేస్తున్నప్పుడు ఈ 3 టెక్నిక్స్ వాడండి. మీకు ఏఐ నుంచి ది బెస్ట్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ద ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి కాగ్నిటివ్ ఫ్రేమ్ ప్రాంప్టింగ్. సో, ఇందులో మీరు ఏఐకి ఏం చేయాలో చెప్పడమే కాదు, ఎలా థింక్ చేయాలో కూడా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కోడింగ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు థింక్ లైక్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ విత్ 10 ఇయర్స్ ఆఫ్ లెస్ ఎక్స్‌పీరియన్స్ హూ కెన్ రైట్ ప్రొడక్షన్ రెడీ కోడ్. సో, నేను ఎప్పుడైతే ప్రాంప్ట్ ఇలా ఇచ్చానో అది నాకు కోడింగ్‌లో ది బెస్ట్ అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. అండ్ టెక్నిక్ నంబర్ 2 వచ్చేసి కన్‌స్ట్రెయిన్ బేస్డ్ ప్రాంప్టింగ్. సో, ఇందులో మనం ప్రాంప్ట్‌కి ఎన్ని లిమిట్స్ కావాలితే అన్ని లిమిట్స్ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని ఉంటే, ఐ విల్ ప్రాంప్ట్ ఇట్ లైక్ హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. గివ్ మీ ద అవుట్‌పుట్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్ విత్ 20 వర్డ్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ మీ ఇన్ ఎ బిగినర్ ఫ్రెండ్లీ వే. సో, ఎప్పుడైతే నేను ఈ 3 కన్‌స్ట్రెయింట్స్ అప్లై చేశానో, నాకు ఏఐ ఈ 3 కన్‌స్ట్రెయింట్స్‌లోనే ది బెస్ట్ అవుట్‌పుట్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిట్రీవల్ ఆగ్మెంటెడ్ ప్రాంప్టింగ్. సో, అంటే ఏంటంటే మనకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ గాని, ఫైల్స్ గాని, డాక్యుమెంట్స్ గాని ఏవైతే ఉన్నాయో అన్నీ ఏఐకి ఇచ్చేసి అప్పుడు ప్రాంప్ట్ చేస్తాం. సో దట్ ఈ డేటాని యూజ్ చేసుకొని మనకి ది బెస్ట్ అవుట్‌పుట్ అనేది ఏఐ మనకిస్తుంది. సో, ఇలాంటి మరిన్ని ఏఐ వీడియోస్ కోసం యూ కెన్ జస్ట్ సబ్‌స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానెల్, ఫాలో అవర్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. లెట్స్ గ్రో టుగెదర్.